హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది అభ్యర్థులకు జీబీకే పబ్లికేషన్ గత ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలుగా అన్ని విధాలా ఆదుకుంటుంది. అంటే బుక్స్ పబ్లికేషన్ కానివ్వండి, పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలి, దానికి సంబంధించిన ఉచిత గైడెన్స్, అలాగే యూట్యూబ్ ద్వారా ఇతరత్ర సోషల్ మీడియా ద్వారా మీ అందరికీ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. మీ అందరికీ తెలుసు, నిన్నటి రోజునంటే ఆదివారం ఏపీపీఎస్సీ వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 అందరికీ తెలుసు మీకు. అందులో మెంటల్ ఎబిలిటీతో పాటు కొన్ని భాగాలు ఉంటాయి. అయితే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో వచ్చిన వివిధ భాగాలకు సంబంధించి పక్కన పెట్టి, ఈ భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అంటే నా సబ్జెక్ట్, నేను చెప్పే సబ్జెక్ట్ పైన అభ్యర్థులకు ఈ యొక్క కీ మరియు దాని ఎక్స్ప్లెనేషను, అలాగే ఈ ప్రశ్నపత్రం స్థాయి ఎట్లా ఉంది, ప్రశ్నలు ఎందుకు ఆ విధంగా ఇచ్చారు, ఆ విధంగా ప్రశ్నలు ఇవ్వడానికి ఉన్న ఎగ్జామ్లకు ఉన్న ఆధారం ఏంటి. కనుక ఎగ్జామ్లో ఒక ప్రశ్న తయారు చేయాలంటే డెఫినెట్గా ఒక సోర్స్ ఉండాలి. సోర్స్ లేకుండా ఏ ఎగ్జామినర్ కూడా ప్రశ్నపత్రాన్ని తయారు చేయలేడు. ఎందుకంటే తర్వాత కీ ఇవ్వాలి. కీ ఇచ్చినప్పుడు ఆ కీకి ఏ ఆధారం ఉందో తన అనుభవం ఒక్కటే కాదు, అథెంటిక్గా, అథారిటేటివ్గా, సాధికారికంగా కొన్ని డాక్యుమెంట్లు కూడా అతడు రెఫర్ చేయాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ఎకానమీ, పాలిటీ చూసినప్పుడు అభ్యర్థులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా పాలిటీలో క్వశ్చన్స్ చాలా లెంగ్దీగా ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క ఆల్మోస్ట్ రన్నింగ్ ఇంటూ ఏ పేజ్, మీకు తెలుసు అది. అలాగే క్వశ్చన్ లెంగ్దీగా ఉండడమే కాదు, అక్కడిచ్చిన 4 ఐచ్ఛికాలు ఒక అంశానికి సంబంధించకుండా దాదాపు 5-6 టాపిక్ సంబంధించిన అంశాలు ఇవ్వడం, మరియు దాని కరెంట్ అఫైర్స్ ముడిపెట్టడం, మరి దాని సుప్రీంకోర్టు తీర్పులకు ముడిపెట్టడం, గతలో జరిగిన ఎగ్జాంపుల్స్ ముడిపెట్టడం, చాలా క్లమ్సీగా, చాలా ఇంట్రికేట్గా ఏమైందంటే ఆ యొక్క ప్రశ్నపత్రాన్ని, ముఖ్యంగా ఐచ్ఛికాలు తయారు చేయడం జరిగింది. దీంతో అభ్యర్థులకు ప్రశ్న చదవడానికి టైం పట్టింది, అర్థం చేసుకోవడానికి టైం పట్టింది, దాన్ని ఇంటిగ్రేట్ చేసుకొని ఆన్సర్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. చాలామంది అభ్యర్థులు కనీసం ప్రశ్న చదవడానికి కూడా సాహసించని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. సాధారణంగా అభ్యర్థుల్లో పాలిటీ అంటే ఈజీ, అధికంగా మార్కులు స్కోర్ చేయొచ్చు అనే ఒక అభిప్రాయంతో చాలామంది పరీక్షకు వెళ్ళారు. సో ఇవన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకంగా అయిపోయినాయి. మరి ఈ నేపథ్యంలో ఈ పాలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఆన్సర్లు ఏంటి, తర్వాత మరి రాబోయే ఎగ్జామ్లు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉంది, అందులో 75 మార్కులు పాలిటీ ఉంది. అలాగే తెలంగాణలో కూడా గ్రూప్ 2లో మనకు తెలుసు సోషల్ స్ట్రక్చర్ కలుపుకుని దాదాపు 75 మార్కులు ఉన్నాయి. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో 25 మార్కులు వస్తాయి పాలిటీ నుంచి. మరి ఇదే తరహాలో, ఇదే ప్రమాణాలతో, ఇదే స్టాండర్డ్స్తో టీఎస్పీఎస్సీ కూడా పేపర్ సెట్ చేయించడం, తర్వాత రాబోయే ఎగ్జామ్లో కూడా ఇలాంటి స్టాండర్డే ఫాలో అవుతే మరి అభ్యర్థుల పరిస్థితి ఏంటి? మరి మారిన ప్రశ్న సరళి ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థి అనేవాడు సన్నద్ధత లేకపోతే డెఫినెట్గా అభ్యర్థికి అవకాశాలు కోల్పోతాయి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక సాధికారిక, ఒక తర్కబద్ధమైన విశ్లేషణ అభ్యర్థులకు ఇవ్వాలనే ఉద్దేశం చేత ఈ వీడియో చేస్తున్నా. అయితే వెంటనే చేయాల్సి ఉంది, బికాస్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ స్టేషన్, ఇతరత కారణాల వల్ల నేను చేయలేకపోయాను. తర్వాత ఇక సోషల్ మీడియాలో చాలామంది యూట్యూబ్లో అంతా కూడా ఆల్రెడీ కీ ఇచ్చేశారు. సరే, అవి తప్ప ఒప్ప అనేది అఫీషియల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని తప్పులు చెప్పారో మీకే తెలుస్తుంది. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఈ పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు ఈ ప్రశ్నపత్రాన్ని సరిగా చేయలేకపోవడానికి ప్రధాన కారణాలు 3. 1, మీరు చదువుతున్న పుస్తకాలు, తీసుకుంటున్న కోచింగు ఆ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం. 2వది, ఈ పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్, అంటే సీనియర్ ఫ్యాకల్టీ చేత అభ్యర్థులు తరచుగా ఇంటరాక్ట్ కావడం, మెంటర్షిప్ తీసుకోకపోవడం, కేవలం ఆన్లైన్లో క్లాసులు వింటున్నారు, ఆ పుస్తకాన్ని చదువుతున్నారు, తద్వారా ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయలేరు. అదొక లోపం. ఇక 3వది ఏంటంటే, ఈ యూట్యూబ్లో ఇలా చదివితే ఈజీ, అలా చదివితే గరిష్ట మార్కులు వస్తాయి, ఇలా చేస్తే మీకు గ్యారంటీకి ఇన్ని మార్కులు వస్తాయని చెప్పడం, దాన్ని అభ్యర్థులు పాటించడం వల్ల కూడా ఈ 3 కారణాల వల్ల ఏమైందంటే అనుకున్న స్థాయిలో చేయలేదు.
తర్వాత ఇంకో కారణం ఏం చెప్పొచ్చు అంటే, ఈరోజు మార్కెట్లో ఉండే యొక్క కోచింగ్లు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, రాసిన విధానం, ఎవరు రాశారు, వాళ్ళ సత్తా ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, నిజంగా వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో సబ్జెక్ట్ చెప్తున్నారా, గత 30 సంవత్సరాల నుంచి ఒకే సబ్జెక్ట్ చెప్తున్నారా, ఈ ఎగ్జామినేషన్ యొక్క ట్రెండ్కి అనుగుణంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, ఇవన్నీ కూడా ఎవరు ఆలోచించడం లేదు. చీప్గా వస్తుందా, తొందరగా చదవచ్చు అనే అభ్యర్థి ఆకాంక్షకు అనుగుణంగా, వారి యొక్క అవసరాలకు అనుగుణంగా ఏం చేస్తారంటే వీరు టైలర్ మేడ్గా వాళ్ళకి ఆన్సర్లు ఇవ్వడం వల్ల ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయలేకపోతున్నారు. కనుక ఇది మళ్ళీ పునరావృతం కావద్దు. జాగ్రత్తగా ఇప్పుడైనా మీ యొక్క తప్పులు సరిదిద్దుకోండి. దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ తెలుసు, జీబీకే పబ్లికేషన్లో నేను రాసిన భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ అనే పుస్తకం గత 15 సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉంది. ఏ ఎగ్జామ్ జరిగినా కూడా, ఎంత స్టాండర్డ్ వచ్చినా కూడా సుమారు 80 నుంచి 90% వరకు ప్రశ్నలు అందులో కలుస్తున్నాయి. నిన్న జరిగిన యొక్క గ్రూప్ 2, మన జరిగిన గ్రూప్ 2 కానీ, సోషల్ స్ట్రక్చర్ కానివ్వండి, అలాగే నిన్న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ కానివ్వండి. సో చాలా ప్రశ్నలు ఇందులో మనకు యథాతథంగా ఉన్నాయి. ప్రతి ప్రశ్నకి ఇందులో ప్రస్తావన ఉంది. ఒక 2 ప్రశ్నలు వాట్ వి కాల్డ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ని పక్క పెట్టేశాను. మిగతా 28 ప్రశ్నలు మీరు డెఫినెట్గా ఆ ప్రశ్నకు సంబంధించిన 2-3 అంశాలు మాత్రం డెఫినెట్గా పుస్తకంలో ఉన్నాయి. అంత పగడబందిగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది కనుక ఈరోజు ఈ పుస్తకాన్ని చదివి నా యొక్క పాఠాలు విన్నవారు కంఫర్టబుల్గా ఈరోజు సుమారు కనీసం 25-26 క్వశ్చన్లు ఆన్సర్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంత టఫ్ పేపర్ అయినా కూడా దానికి కేవలం ఈ పుస్తకం యొక్క ప్రామాణికత, అలాగే మనం చెప్పే విధానం అని చెప్పేసి మీరు గమనించగలరు. సో ఈ విషయాలు తెలియాలి. అందుకే ఈరోజు టీచింగ్ కంటే మార్కెటింగ్కు ఎక్కువ మార్కెట్లో వాల్యూ ఉంది. టీచింగ్ మర్చిపోతున్నారు, అంతా కూడా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు జాగ్రత్త వహించకపోతే తరువాత జరిగే పరీక్షల్లో కూడా ఇదే పునరావృతం అయితే నష్టపోతారు. కనుక టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు క్లాస్లో అవి వివరిస్తాను. అలాగే జీబీకే పబ్లికేషన్ వారు కొత్త పుస్తకం, అంటే ఇప్పుడు 12వ ఎడిషన్ మార్కెట్లో ఉంది, అది స్టాక్ అయిపోయింది. 13వ ఎడిషన్ మరింత విస్తృతంగా, మరింత విశ్లేషణాత్మకంగా, నూతన సరళి, ఇప్పుడు జరుగుతున్న పరీక్ష సరళికి అనుగుణంగా ఆ పుస్తకాన్ని పూర్తిగా రివైజ్ చేసి కరెంట్ అఫైర్స్తో సహా ఈ యొక్క పుస్తకాన్ని మార్చి 25 తర్వాత మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. మల్టీ కలర్లో ఈ యొక్క పుస్తకం అనేది వస్తుంది. ఇక ఏ పరీక్ష రాసినా కూడా మీకు గ్యారంటీగా 80-90% వరకు ఇందులో ఆన్సర్ చేసే పరిస్థితి, అలాంటి సరంజామా, అలాంటి సమాచారం, అలాంటి విశ్లేషణ ఈ యొక్క 13వ ఎడిషన్, గత ఎడిషన్లో కూడా ప్రూవ్ చేసాం. ఫస్ట్ ఎడిషన్ నుంచి కూడా 13వ ఎడిషన్ వరకు ప్రతి ఎడిషన్లో కూడా మనం ఏ పరీక్ష రాసినా కూడా మన పుస్తకం ప్రామాణికంగా జరుగుతుంది. ఇది మళ్ళీ ఒకసారి జరగబోతుంది గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ, వచ్చే ఎగ్జామ్లో డెఫినెట్గా మీరు పూర్తిగా దీనిపైన డిపెండ్ కావచ్చు. సో ఈరోజు ప్రశ్నల గురించి టూకీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి కీ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే, లెట్ us see ది క్వశ్చన్స్. ఇక బి సిరీస్ పేపర్ తీసుకున్నాను. మీరు కూడా ఆ క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ ఇచ్చినట్టు ఫోటోస్టాట్ మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు, బట్ ప్రశ్నలలో ప్రతి అంశాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రయత్నం చేస్తాను. కొంత టైం పట్టచ్చు, బట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కమింగ్ ఎగ్జామినేషన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆన్ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఒక ప్రశ్న ఇచ్చాడు. బట్ గమనించండి, ప్రతి ప్రశ్న కూడా డిఫికల్ట్గా ఉంది. ఒక వర్డ్తో నేరుగా ఆన్సర్ చేసే క్వశ్చన్స్ 1-2 తప్ప అన్నీ కూడా మల్టిపుల్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది. తద్వారా అభ్యర్థికి డెఫినెట్గా ఇది ఇబ్బందికరమైన అంశమే. అభ్యర్థి ఎంత బాగా చదివినా కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడతాడు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే పుస్తకాన్ని ఒక 2-3 పర్యాలు చదివి ప్రాక్టీస్ చేసి కొంత అవగాహన ఉన్న అభ్యర్థులు చేయగలుగుతారు, కానీ కొత్తగా ఉన్న అభ్యర్థులు మాత్రం డెఫినెట్గా ఇలాంటి ప్రశ్నలు చేయడానికి ఇబ్బంది. రెండవది, ప్రశ్నపత్రం ఎక్కువగా లీగలిస్టిక్ ఓరియంటేషన్లో, అంటే ఈ న్యాయశాస్త్ర అధ్యాపకులు, లా ప్రొఫెసర్స్ పేపర్ తయారు చేసినట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా లా యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, నేషనల్ స్కూల్ ఆఫ్ లా, నల్సార్, ఇలాంటి వాళ్ళు తయారు చేసినప్పుడు ఇలాంటి యొక్క ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. గతంలో కూడా గ్రూప్ 2లో ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. ఎక్కువ భాగం అంతా కూడా సుప్రీంకోర్టు తీర్పులు, అలాగే చట్టాలు, దానికి సంబంధించిన కేస్ లాసు, వాటి గురించి ఫోకస్ చేశారు. యాక్చువల్గా ఇది కోర్ పాలిటీ కాదు. కోర్ పాలిటీలో ఈ విధంగా ఉండదు. ఎందుకంటే కోర్ పాలిటీలో ప్రశ్నలు ఈ విధంగా రావు. ఈ లీగలిస్టిక్ ఓరియంటేషన్ తీసుకున్నప్పుడు మాత్రమే ప్రశ్నలు ఈ విధంగా అడగడం అనేది జరుగుతుంది. సో ఏదేమైనా ప్రశ్న అడిగారు,
అడిగిన ప్రశ్నకు తప్పనిసరిగా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. బట్ ఇందులో ఉన్న ఇబ్బందులు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నా తప్ప ప్రశ్నపత్రం ఇలా రాకూడదని కాదు. బట్ జనరల్గా పాలిటీ నుంచి వచ్చే ప్రశ్న ఇలా ఉండకూడదు. ఎందుకంటే ఒక లా స్టూడెంట్ ఎల్ఎల్ఎమో లేదా ఆ యొక్క లా అంశాల్లో ఉన్న అభ్యర్థికి సంబంధించి ఈ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్లోనూ పెద్ద పెద్ద ఎగ్జామ్లు ఉంటాయి కదండి, ప్యూర్ లాకి సంబంధించి అలాంటి వాటిలో ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. జనరల్ స్టడీస్ ముఖ్యంగా జనరల్ స్టడీస్ అంటే అర్థం ఏంటి? ఒక బీటెక్ గ్రాడ్యుయేట్ కూడా గ్రూప్ ఆఫ్ ఫిలిమ్స్ రాస్తాడు. వాడు భారత రాజ్యాంగం పైన కనీస అవగాహన కావాలి. సో కనీస అవగాహన కావాలి తప్ప వాడు ఏదో ఒక సుప్రీంకోర్టు లాయర్ లాగా, ఒక హైకోర్టు అడ్వకేట్ లాగా ఒక అంశం పైన లోతుగా సుప్రీంకోర్టు 30 సంవత్సరాల క్రితం ఏ తీర్పులు చెప్పింది, ఇలాంటి అంశాలపైన సాధారణంగా ప్రశ్న అడిగే తీరు ఉండదు. బట్ అలా జరిగింది. సో ఇది కొద్ది వరకు అభ్యర్థులకు ఇబ్బంది కలిగించిందని చెప్పేసి నేను ఆ అంశాన్ని చెప్పడానికి ఈ యొక్క విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి ఒక 4 ఆప్షన్లు ఇచ్చాడు. అందులో చూడండి, కేంద్ర ఎన్నికల సంఘం భారత రాజ్యాంగం పదవీరమణ చేస్తున్న ఎన్నికల కమిషనర్ ప్రభుత్వం ఎటువంటి తదుపరి నియామకం చేయకుండా నిషేధించింది అంటున్నాడు. ప్రధాన ఎన్నికల కమిషనర్ కానీ ఇతర కమిషనర్లు కానీ పదవీరం తర్వాత ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. నో, రాంగ్. వాళ్ళు తమ యొక్క పదవులను చేపట్టవచ్చు. సో వాళ్ళు ఎలాంటి బార్ లేదు. సో అది రాంగ్. తర్వాత ఏమంటున్నాడు, అనూప్ బరన్వాల్ కేసులో 2023లో ఇక్కడ ఏమంటున్నాడంటే పదవి నుంచి తొలగించే విషయంలో ప్రాంతీయ ఎన్నికల కమిషనర్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ కాకుండా సమానంగా పరిగణించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కనుక 2023లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నియామకానికి సంబంధించి ఏంటి అంటే, కేంద్ర ఎన్నికల సంఘాన్ని నియమించాలంటే ప్రధానమంత్రి అధ్యక్షతన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అలాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడితో కలిపిన ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. వాళ్ళు సలహా మేరకు నియమించాలని చెప్పేసి ఒక తీర్పు చెప్పింది. తీర్పు చెప్తే ఇంకోటి ఏముంటుందంటే, రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం ఏం చేశారంటే 1991లో ఇతర కమిషనర్లను మాత్రం రాష్ట్రపతి ఎవరిని సలహా తీసుకొని తొలగిస్తారంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ సలహా తీసుకొని తొలగిస్తాడు. అంటే కేంద్ర ఎన్నికల కమిషనర్ ప్రధాన కమిషనర్ తొలగింపుకు ఇతర కమిషనర్లకు తొలగింపుకు తేడా ఉంది. అలా తేడా ఉండకూడదు. ఇతర కమిషనర్ ఎలా తొలగిస్తున్నారో ప్రధాన కమిషనర్ వల్లే వాళ్ళని కూడా తొలగించాలి అనేది సుప్రీంకోర్టు చెప్పింది తప్ప రీజనల్ కమిషనర్ గురించి చెప్పలేదు. రీజనల్ కమిషనర్స్ అంటే కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనరు ఇద్దరు కమిషనర్లతో పాటు రీజనల్గా ప్రాంతీయ పరంగా కూడా ఎలక్షన్ కమిషన్ నియమించవచ్చు. అయితే ప్రస్తుతం అమల్లో లేదు. అది రాష్ట్రాల్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఉంటాడు, ఎన్నికల ప్రధాన అధికారి ఉంటాడు. ఒక రాజ్యాంగ పదవి కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్. కనుక చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ డిఫరెంట్, రీజనల్ కమిషన్స్ ఆర్ డిఫరెంట్. కనుక ఈ అంశాన్ని సుప్రీంకోర్టు రీజనల్ ఎలక్షన్ కమిషనర్స్ గురించి ప్రస్తావించలేదు. కానీ ఇతర ఎన్నికల కమిషనర్లకు ప్రధాన ఎన్నికల కమిషనర్కు తొలగింపులో తేడా ఉండద్దని చెప్పింది తప్ప రీజనల్ ఎన్నికల కమిషన్ నుంచి ప్రస్తావన లేదు. ప్రారంభం నుండి ఎన్నికల సంఘం బహుళ సభ్యంగా పనిచేసింది. రాంగ్. ప్రారంభం రాజ్యాంగపరంగా ఎన్నికల సంఘం బహుళ సభ్య సంఘం అయినప్పటికీ కూడా బహుళ సభ్యత్వాన్ని మాత్రం నియమించింది 1989లో రాజీవ్ గాంధీ గారు ప్రధానంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మల్టీ మెంబర్గా ఫంక్షనల్ చేశారు. మొదటి నుంచి ఇది ఫంక్షనల్గా మల్టీ మెంబర్ కాదు. మల్టీ మెంబరు ఎందుకంటే రాజ్యాంగం ఏం చెప్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షల్ కన్సిస్టింగ్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ కమిషన్స్ అని ఉంది. ఒక ప్రధాన ఎన్నికల కమిషనరు మరియు ఇతర ఎన్నికల కమిషనర్లు. ఇతరు అంటే ఎంతమంది అయినా కావచ్చు, రాష్ట్రపతి నిర్ణయించినట్లు కానీ లేదా పార్లమెంట్ చట్టం చేసినట్లు కానీ ఇతర ఎన్నికల కమిషనర్లు ఉంటారు అని చెప్పి. అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడెడ్ ఫర్ మల్టీ మెంబర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, బట్ ఇట్ బికేమ్ ఫంక్షనల్ మెంబర్ ఇన్ 1989, నాట్ ఇన్ ద బిగినింగ్. కనుక ఇది రాంగ్ కదా. సో ఇది రాంగ్. ఇక ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికల నిర్వహణ పర్యవేక్షణ అంతా కూడా ఎన్నికల సంఘమే చేస్తుంది. దేశంలో అన్ని ఎన్నికలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ, రాజ్యసభ, ఒక స్థానిక సంస్థ ఎన్నికల తప్ప అన్ని ఎన్నికలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. కానీ పర్యవేక్షణ చేస్తుంది. కరెక్ట్, పర్యవేక్షణ చేస్తుంది. కనుక ఇక్కడ ఈ 3 రాంగ్. కనుక కేవలం 4 మాత్రమే కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 4. అట్లా చాలా ఇంట్రికేట్గా ఎప్పుడో 1989లో మల్టీ మెంబర్ అంటే పుస్తకాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. చూడండి, మన పుస్తకంలో క్లియర్గా ఎలా ఇచ్చాను చూడండి. పేజ్ నెంబర్ 398లో ఎంత క్లియర్గా ఇచ్చాను. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం బహుళ సభ్య సంస్థ. ఇలా క్లారిటీగా మనకి ఏ పుస్తకంలో కూడా మీకు కనిపించదు. ఎస్, రాజ్యాంగ పరంగా మల్టీ మెంబర్ బాడీ.
ఎంతవరకు మల్టీ మెంబర్ బాడీ. కానీ 1950 జనవరి 25 నుండి అక్టోబర్ 15 వరకు 19 వరకు ఇది ఏకసభ్యంగానే పనిచేసింది. ఒక ప్రధాన ఎన్నికల కమిషన్ మాత్రం ఉండేవాడు. క్లియర్గా అదే ఆప్షన్స్ ఇక్కడ వచ్చినాయి చూడండి. అయితే మళ్ళీ 89లో ఏం చేశారు, దీన్ని బహుళ సభ్య సంఘంగా మారుస్తూ ఆ రోజు మార్చడం జరిగింది. ఇది ఇక్కడ ఇచ్చింది చూడండి. దట్స్ ఆల్. అలాగా ఇక ఇది 23 మొన్న వచ్చిన జడ్జిమెంట్ కనుక ఈ 13 ఎడిషన్లో ఈ కేసు ఇంక్లూడ్ చేశారు. ఏదైతే కేసు ఉందో ఇక్కడ ఈ అనూప్ బనర్వాల్ కేసు 13వ ఎడిషన్లో ఆల్రెడీ అది ప్రింటింగ్ వెళ్ళింది. అది 20 తర్వాత వస్తుంది. దాంట్లో ఇంక్లూడ్ చేసి ఇవన్నీ కూడా. అందుకే అది కరెంట్ అఫైర్ కనుక ఒరిజినల్గా అభ్యర్థి చదివినా కూడా ఈ క్వశ్చన్కి ఈజీగా మన పుస్తకం చదివితే మాత్రమే రాయగలుగుతారు. వేరే పుస్తకంలో ఇంత క్లారిటీతో ఈ పుస్తకంలో కూడా ఇవ్వడం జరగలేదు. దట్స్ ఇనఫ్. సో లెట్ us see అనదర్ క్వశ్చన్. తర్వాత ఇక ఇది ఇక్కడ ఇచ్చేది చూడండి. కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు తాజా తీర్పు అనూప్ బర్నవాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించిన సమాచారం కొత్త బుక్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చాను. ఐ హావ్ గివెన్ దాట్. సో మన పుస్తకంలో రెఫరెన్స్ ఉంది. 32వ క్వశ్చన్ చూడండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఈ కింది ప్రకటన పరిశీలించమంటున్నాడు. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి ఈ కింది ప్రకటనలు ఏంటి అంటున్నాడు. రాష్ట్రపతి తొలగించినట్లుగానే గవర్నర్ కూడా తొలగించాలని చెప్పేసి పూంచి కమిషన్ సిఫారసు చేసింది. ఎస్, మన పుస్తకంలో క్లియర్గా ఇచ్చాను. కేంద్ర సంబంధాల్లో ది గవర్నర్ షుడ్ బి రిమూవ్డ్ జస్ట్ లైక్ ద టాప్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముటాటస్ ముటండి అంటారు దాన్ని ఇంగ్లీష్లో. కనుక అదే విధంగా తొలగించాలని చెప్పేసి క్లియర్గా నేను మెన్షన్ చేయడం జరిగింది. రైట్. తర్వాత ఏమంటున్నాడు, రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశానికి సంబంధించి పార్లమెంట్ రూపొందించిన చట్టం రాష్ట్రపతి పాలన ముగిసిన తర్వాత రాష్ట్ర శాసనసభ మళ్ళీ చట్టం చేయదు. నో, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు పార్లమెంటు చట్టం చేస్తారు. రాష్ట్రపతి పాలన ముగించిన తర్వాత అదే అంశం పైన తిరిగి రాష్ట్ర శాసనసభ చట్టాలు చేసుకోవచ్చు, లేదా దాన్ని కొనసాగించుకోవచ్చు. సో అది తప్పు, అలా చేయకూడదనేది మళ్ళీ అమలు చేయబడదన్నాడు. తప్పు. చేసుకోవచ్చు. రాష్ట్రపతి పాలన ఉన్నంత వరకు ఆ చట్టం ఉంటుంది. ఎప్పుడు రాష్ట్రపతి పాలన తీసేస్తారో ఆ చట్టాన్ని కొనసాగించుకోవచ్చు, తిరిగి శాసనసభ దాన్ని మార్చుకోవచ్చు, లేదా వెనక్కి తీసుకోవచ్చు. సో ఇది రాంగ్. ఇది కూడా మీకు బుక్లో క్లియర్గా ఇచ్చాను, అండర్లైన్ చేసి ఇచ్చాను. ప్రత్యేక సమాచారం పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత అంతర్రాష్ట్ర సంఘం ఏర్పాటు సిఫారసు మొదటి సర్కారీ కమిషన్ కాదు. ఎస్, అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయమని చెప్పినది మొట్టమొదటిది ఎవరంటే ఏఆర్సి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. మొట్టమొదటి పరిపాలన సంస్కరణ కమిషన్ 1966 to 68 మధ్య మొరార్జీ దేశాయ్ అధ్యక్షుడు వచ్చింది. వాళ్ళు రికమెండ్ చేశారు. తరువాత సర్కారీ కమిషన్ కూడా చేశారు. కనుక మొట్టమొదటిసారిగా ఇది చేయలేదు. సో మొట్టమొదటిసారి కమిషన్ కాదు అనేది రైటే, ఇది రైటే. తర్వాత జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సేవల పన్నుకు సంబంధించి పార్లమెంటు చట్టాలు రూపొందించిన అవసరం ప్రకటించే అధికారం లోక్సభ. రాంగ్. అలాంటిదేమీ లేదు. కానీ ఇక్కడ మనం చూస్తే 1 and 3 ఆర్ ది కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. 1 and 3 అది కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయి. కనుక జాతీయ ప్రయోజనాల దృష్ట్యా చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఎప్పుడంటే అది తీర్మానము రాజ్యసభలో రావాలి. అంతేకాని జిఎస్టీకి సంబంధించి లోక్సభ ప్రత్యేకంగా తీర్మానం చేసే అవకాశం రాజ్యాంగాలు ఏమీ లేవు. ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. సో ఈ క్వశ్చన్ కూడా క్లియర్గా పుస్తకంలో ఉంది. మీరు దాన్ని జాగ్రత్తగా ఆ పేజీ నెంబర్లో చూస్తే తెలుస్తుంది. ఇట్ ఈస్ దేర్. తర్వాత సో క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. ఇక్కడ ఏమో 33లో కేంద్రము రాష్ట్రాల మధ్య రాబడికి సంబంధించి ఆ పంపిణీకి సంబంధించి క్వశ్చన్ ఇది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 269 మరియు ఆర్టికల్ 270 ప్రకారం సూచించిన సర్చార్జెస్ అంటారు. ఈ సర్చార్జెస్ పూర్తిగా కేంద్రమే విధిస్తుంది, కేంద్రమే వసూలు చేసుకుంటుంది. రాష్ట్రాల మధ్య పంపబడవు, రాష్ట్రాల మధ్య అవి విభజించబడవు. రాష్ట్రాల మధ్య విభజించబడుతుంది అంటున్నాడు. రాంగ్. సర్చార్జెస్ ఎప్పుడు కూడా కేంద్రం రాష్ట్రాలతో పంచుకోదు, మెయిన్ ట్యాక్సెస్సే పంచుకుంటాం. కనుక అది రాంగ్. రైట్. సో తర్వాత నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 268 మరియు 272 ఒకే రాజ్యాంగం కాదు. ఇదేమో ఇది వేరొక రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు, దీన్ని వేరొక రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. కనుక రెండు ఒకే ద్వారా తొలగించబడలేదు. అది కూడా తప్పు. పెట్రోలియం క్రూడ్ అమ్మకంపై పన్ను కేంద్రం విధిస్తుంది, కానీ రాష్ట్రాలు. ఇది కూడా రాంగ్. కేంద్రం విధిస్తుంది, కేంద్రమే తీసుకుంటుంది.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 269 కింద వచ్చే పన్ను ఏదైతే ఆ నికర పన్ను ఆదాయం అనేది భారత సంఘటిత నిధులకి జమ కాదు. కొన్ని ప్రత్యేక పన్నులు ఉంటాయి ఆ ప్రాంతాల్లో విధించేటివి, అవి కేంద్ర సంఘటిత నిధులకి జమ చేస్తే అన్ని రాష్ట్రాలకు పంచాలి. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నాయో ఈ మన హిల్లీ ఏరియాస్ అంటారు కదా, అలాంటి ప్రాంతాల్లో, అలాగే ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న ప్రాంతాల్లో ఏదైనా ట్యాక్స్ వసూలు చేస్తే అవి కేంద్ర సంఘటిత నిధులకు జమ చేయరు. సో ఎక్కడ వసూలు చేస్తారో అక్కడికే ఇస్తారు. కనుక కేంద్ర భాగం కాదు, సపరేట్గానే వాటిని చూస్తారు, రైట్? అలా సో దానికి చూసినప్పుడు మనకు ఇక్కడ ఆన్సర్ మనకు 1 and 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతాయి అన్నమాట, రైట్? ఓకే, డన్. ఇది క్వశ్చన్ నెంబర్ 33 కదా, 33. సో కనుక ఇక్కడ మన ఆన్సర్ తీసుకున్నప్పుడు సో దర్ ఈజ్ 1 కింద ఇది మనకు 1 2 3. సో నెంబర్ 1 ఓన్లీ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇవన్నీ రాంగ్ కదా, ఓన్లీ 4 మాత్రం ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చాను క్లియర్గా ప్రస్తావించమని రాజ్యాలు ఉంచచ్చు. ఈ అంశంలో రాజ్యాంగ సవరణ నుంచి తొలగించారు. చూడండి 272ను 80వ రాజ్యాంగ సవరణ, దాన్నేమో 81వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. అలా క్లియర్గా పుస్తకంలో దీని గురించిన సమాచారం ఇంకా ఉంది, మొత్తం ఇక్కడ ఇవ్వడం లేదు. మీరు పుస్తకం తీసుకొని చదివితే మొత్తం సమాచారం మీకు అర్థమవుతుంది. తరువాత ఇక ఈ 34 క్వశ్చన్ అది జాతీయ మానవ హక్కులకు సంబంధించిన యొక్క ప్రశ్న. ఈ జాతీయ మానవ హక్కులకు సంబంధించి నిర్మాణం గురించి ప్రశ్న అడిగాడు, ఆ రిపోర్ట్ల గురించి, దాని పనితీరు గురించి ప్రశ్నలు అడిగాడు. ఏముంది ఇక్కడ? జాతీయ మానవ హక్కుల కమిషన్ సంబంధించి సరైంది. కేంద్రపాలిత ప్రాంతం లడాఖ్లో మానవ హక్కుల సంబంధించిన విధులు చేపట్టే పాత్రను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు అందజేయవచ్చు. లేదు, ఇది తప్పు. ఎందుకంటే ఇంతకుముందు అలాగే ఉండే. కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం ఏం చేశారంటే ఈ మానవ హక్కుల చట్టానికి మార్పులు చేసి ఈ లడాఖ్కు సంబంధించి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మానవ హక్కులకు సంబంధించి కేంద్ర మానవ హక్కుల సంఘం చూసుకుంటే తప్ప రాష్ట్రం చూసుకోదు. మామూలుగా అయితే ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాల యొక్క మానవ హక్కులు పక్కనున్న రాష్ట్రాల యొక్క మానవ హక్కుల కమిషన్కి ఇవ్వచ్చు. కానీ జమ్మూ కాశ్మీర్ లడాఖ్కు ఆ విధంగా ఇవ్వకుండా ఏం చేశారంటే 2019లో చట్టాన్ని సవరించి అవి ఎన్హెచ్ఆర్సీకి ఇవ్వడం జరిగింది. కనుక ఇది రాంగ్. సో నెక్స్ట్, మానవ హక్కులకు సంబంధించి మానవ హక్కుల్లో ఆచరణాత్మక అనుభవం ఉన్న వారిని నియమించే 2 వ్యక్తులు మాత్రమే నియమిస్తారు. ఇది తప్పు. జాతీయ మానవ హక్కుల కమిషన్లో మొత్తం ఉన్న 5 మంది సభ్యుల్లో 2 జ్యుడిషియరీ నుంచి వస్తారు. ఒకరు సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. తర్వాత మిగిలిన 3 ఏంటంటే ఎక్కడి నుంచి వస్తారు అంటే వాళ్ళు ఈ మానవ హక్కుల రంగంలో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు. ఇంతకుముందు 2 ఉండారు, దాన్ని 3కి పెంచడం జరిగింది. ఇక్కడ ఇచ్చాను చూడండి మీకు క్లియర్గా. మానవ హక్కుల రంగం నుంచి తీసుకున్న సంఖ్యను 2 నుంచి 3కి పెంచారు. ఇదే ఇక్కడ చూడండి, ఇదే అంశం ఇక్కడ ఇచ్చారు, రైట్? అలాగే సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి లేదా సాధారణ న్యాయమూర్తిగా మార్చారు. కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర హక్కులు అప్పగించవచ్చు, అయితే వాటిని జాతీయ మానవ హక్కులు అప్పగించవచ్చు. కానీ జమ్మూ కాశ్మీర్ మాత్రం 2019లో చట్టం చేశారు కదా, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో దాన్ని మినహాయించి ఇచ్చేశారు. సో దాని సమాచారం ఇక్కడ ఇచ్చాను చూడండి. అభ్యర్థి నీట్గా ఫోకస్గా చదివి ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. ఏదో పై పని చదివితే ఆన్సరు వేయలేరు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ రాష్ట్రపతి తొలగిస్తాడు. మరి ఆ తొలగించే విషయంలో ఎవరు సలహా తీసుకోవాలి? సుప్రీంకోర్టు సలహా. సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ చేయించిన తరువాతనే అతడు తొలగించబడతాడు. గమనించు, అది కరెక్ట్, రైట్? ఓకే, దిస్ ఈస్ కరెక్ట్. తర్వాత ఇంకోటి ఏముంటుంది, మానవ హక్కుల ఉల్లంఘన చర్యకు పాల్పడితే అవి ఎప్పుడు మనం కంప్లైంట్ చేయొచ్చు అంటే ఈ మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి 1 సంవత్సరం దాటిన అంశాలను కంప్లైంట్ చేయడం లేదు. 1 సంవత్సరం లోపల జరిగిన వాటిని మాత్రమే మనం కంప్లైంట్ చేయాలి. 1 సంవత్సరం కంటే ఎక్కువ దాటిపోయింది అనుకోండి, మానవ హక్కులకు జరిగింది, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిన తర్వాత సంవత్సరం అయిపోయింది అనుకోండి, అలాంటి విషయాలను మనము ఎన్హెచ్ఆర్సీకి ఏం చేయలేం, ఫిర్యాదు చేయలేం. సో ఇక్కడ ఏమన్నా 2 సంవత్సరాలు అన్నాడు. కనుక ఇక్కడ 2 సంవత్సరాలు కాకుండా ఇక్కడ 1 సంవత్సరం అనేది ఉండాలి. కనుక ఇదేమవుతుంది అప్పుడు రాంగ్ అవుతుంది. కనుక ఆన్సర్ ఏమవుతుందంటే మనకు ఇక్కడ ఏది సరిగా లేదు కనుక సో
ఈ విధంగా అన్ని ఏది కాదనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీకు ఆన్సర్ చూడండి, మీకు బుక్లో 1 సంవత్సరం కంటే ఎక్కువ కాల క్రితం సంబంధించిన సంఘటన ఫిర్యాదులు వీలు కాదు. మీకు చెప్పిన అన్ని ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. మీరు చదివింటే జాగ్రత్తగా ఈ పేజ్ నెంబర్ 447, 450 12th ఎడిషన్లో క్లియర్గా ఇచ్చారు. మీకు ఏ బుక్లో కూడా ఈ విధంగా ఇంత క్లారిటీతో లేవు. సో ఈ ప్రశ్న మీరు ఈజీగా చేయొచ్చు, పుస్తకాన్ని మీరు జాగ్రత్తగా చదివి ఉంటే. రైట్. సో తరువాత క్వశ్చన్ 35 క్వశ్చన్ చూద్దాం. ఈ పునర్విభజన అంటే డీలిమిటేషన్ కమిషన్ అంటాం, అర్థమైంది కదా. ఇక డీలిమిటేషన్ కమిషన్ సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది, ఇది కూడా పుస్తకంలో క్లియర్గా ఉంది. ఈ కసరత్తు అన్నారు, పునర్విభజన అంటే సరిపోతుంది, డీలిమిటేషన్ కసరత్తు అన్నాడు. సరే, ఈ ట్రాన్స్లేషన్ కూడా బాగలేదు, మరి కృతకంగా మరి ముతకంగా ఉంది. ఆర్టిఫిషియల్గా గూగుల్ ట్రాన్స్లేషన్ అట్లా ఉన్నాయి. అంటే ట్రాన్స్లేషన్ ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి, ఫ్రీ ఫ్లో ఉండాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు ఎలా ఉండాలి? డీలిమిటేషన్ కమిషన్, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ అంటారు. దాన్ని ఏమన్నాడు? కసరత్తు అన్నాడు. కసరత్తు అంటే ఎక్సర్సైజ్, యాక్చువల్లీ ఎక్సర్సైజ్. కనుక కొద్ది అభ్యర్థులు చదవడానికి కొద్దిగా బిగబట్టినట్లుంది, ఫ్రీ ఫ్లో లేదు. మనం ఈనాడు ఇది పేపర్ చదువుతున్నప్పుడు ఎలా ఫ్లో ఉంటుందో అలా ఉండాలి, అలా లేదు ఇక్కడ. సో కొద్ది ఇబ్బంది. సో కనుక అక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, చూద్దాం. ఒక మనిషి ఒక ఓటు, 1 person 1 vote అనే సూత్రం పునర్విభజన అమలు అవసరాన్ని పునరుద్ఘాటించింది. కరెక్ట్. ఎందుకంటే 1 person 1 vote అంటే భారతదేశంలో ఒక వ్యక్తి ఎక్కడ ఓటు వేసినా 1 vote వాల్యూ ఒకే విధంగా ఉండాలి. నువ్వు జమ్మూ కాశ్మీర్లో వేసినా నీ ఓటు విలువ అంతే ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో వేసినా అంతే విలువ ఉండాలి, నువ్వు అమలాపురంలో వేసినా అంతే ఉండాలి, అనంతపురంలో వేసినా కూడా అంతే ఉండాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ ఓటర్లు ఉన్నారు, కొన్ని దాంట్లో తక్కువ ఓటర్లు ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మంది ఓటర్లు పార్టిసిపేట్ అవుతారు. మొత్తం ఆ జనాభాకు ఆ ఏరియాకు కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, మన ఓటు వాల్యూ ఒకటే ఉంటుంది, బట్ ఆ క్యూములేటివ్ తీసుకున్నప్పుడు మనకు సో దే రిప్రజెంట్ మోర్. అది తప్పు. అందుకే ఏం చేస్తారంటే ఈ నియోజకవర్గాలను జనాభా పెరిగిన ఆధారంగా వర్ణం చేసి అడ్జస్ట్మెంట్ చేస్తారు. దీనికోసం ఒక డీలిమిటేషన్ కమిషన్ ఉంటుంది. కనుక ఇది కరెక్ట్, కనుక ఈ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. రైట్. ఎంపిక చేసుకున్న ఈ డీలిమిటెడ్ కమిషన్ దేనికి విభజిస్తారు? పార్లమెంటుకు ప్రత్యేకంగా నియమించవచ్చు, రాష్ట్రాలు కూడా ప్రత్యేకంగా నియమించవచ్చు. ఒకే కమిషన్ ఒకేసారి అన్నింటి డీలిమిట్ చేయడం లేదు. మనం జమ్మూ కాశ్మీర్ మొన్న డీలిమిట్ చేశారు, అంతకుముందు మన అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో అక్కడ డీలిమిట్ చేశారు. కనుక డీలిమిటెడ్ కమిషన్ను దేశవ్యాప్తంగా ఒకేసారి నియమించడం లేదు, వేరు వేరు రాష్ట్రాలకు వేరువేరుగా కూడా నియమించవచ్చు. కరెక్టే కదా, నియమించవచ్చు. కరెక్ట్. ఇక డీలిమిటేషన్ కమిషన్ ఏమంటున్నాడు? ఈ డీలిమిటేషన్ కమిషను పునర్విభజనకు మాత్రమే సిఫారసు చేయగలదు కానీ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల సీటు రిజర్వేషన్ సిఫారసు చేయదు. నో. లోక్సభలో కానీ విధానసభలో కానీ ఈ ఎస్సీలకు ఎస్టీలకు ఎన్ని సీట్లు ఉండాలనేది కూడా చెప్పేది డీలిమిటేషన్ కమిషనే. ఇదే ఇక్కడ చేయదాలదన్నాడు, రాంగ్, చేస్తుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చాను చూడండి. నేను ఈ నిబంధన ప్రకారం చేస్తారు. అయితే జమ్మూ కాశ్మీర్కు, నాగాలాండ్కు, మణిపూర్కు 2020లో విధించారు. అంటే వేరువేరుగా విధించవచ్చు కదా, ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగే ఏమన్నారు? షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు లోక్సభ రిజర్వేషన్లు కూడా ఇదే చూస్తుంది 2001 జనాభా ప్రకారం అన్నాడు. ఇవన్నీ ఎక్కడ సమాచారం? 736, 737, 738లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. రైట్. కనుక మీకు ఏ పుస్తకంలో కూడా ఇంత సౌలభ్యంగా ఇంత క్లియర్ కట్గా ఆన్సరు రాదు, అది సాధ్యం అయ్యే పని కాదు. మీరు గమనించండి ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ. ఓకే. సో ఇది తీసుకున్నప్పుడు మనకు ఆన్సర్ అవుతుందంటే 1, 2 and 4 అన్నది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. ఓకే.